అంత చెప్పకుండా ఇట్లా చేస్తాను. బిట్టు సూరి వాళ్ళ వీళ్ళ మాటలు లేని ఈజీగా మనీ ఏం చేసుకోవచ్చు అనుకున్నారా అంటే అందుకే ₹1,00,000 పోగొట్టుకున్నారు. బీటెక్ చదివిండ్లు అంత తెలివి తక్కువ బిడ్డ వాళ్ళ వీళ్ళ మాటలు పట్టుకొని మోసపోను. అదే అంటే ఆ విషయంలోనే ముగ్గురు గొడవ పడ్డారు. ఇక నాకు తెలిసి ముగ్గురు విడిపోయినట్టే. ఇక నా కొడుకును దోస్తుగాళ్ళు దూరం పెట్టిండ్లు, ఇటు నువ్వు దూరం పెట్టినావు. నా కొడుకు ఒక్కడుండి ఎక్కడ బాధపడతాడో. మీరేం బాధపడకండి ఆంటీ, రాఘవ ఎక్కడ ఉంటో నాకు తెలుసు, నేను వెళ్ళి మాట్లాడతాను. సరే జానకి, నా కొడుకు నచ్చ చెప్పి ఇంటికి తీసుకొని రా. సరే ఆంటీ. అరే రాఘవ, నిన్నటి నుంచి ఫోన్ లేదు, ఏం లేదురా. నీకేమైనా చేసిండా? లేదురా సూరి, నాకు కూడా నిన్న నుంచి ఫోన్ లేదు, మెసేజ్ లేదు. నీ మార్నింగ్ కాల్ చేసి చూసిండ్రా, స్విచ్ ఆఫ్ వస్తాను అంది. నీ వాడి గురించి తెలిసిందే కదా, ఒంటరికి ఎక్కడ కూర్చొని బాధపడతాను. మరి ఏం చేద్దాంరా బిట్టు, మళ్ళీ ఒకసారి వాడితో మాట్లాడుద్దామా? అరే ఇప్పుడు వాడు కోపంలో ఉన్నారా, కోపంలో ఏం